హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 18th of January 2024. Today is Thursday. Time is around 9:10 in the morning. బీచ్ వ్యూ ఇక్కడ ఇలా ఉంది. ఇలా ఈరోజు యాక్చువల్లీ థర్స్డే కనుక యూ విల్ నాట్ సీ ఎనీ మన ఫిషింగ్ ఏం యాక్టివిటీ ఉండదు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే, మీరు గమనించినట్లయితే నా వీడియోస్ బాగా చూస్తుంటే సముద్రం ముందుకొచ్చిందా లేక వెనక్కి వెళ్ళిందా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. సముద్రం చూసినప్పుడు మనకి దానివల్ల ఏమొస్తుంది అనుకుంటే, మాకు వేరే వాళ్ళ సంగతి ఏమో కానీ నాకు ఒకటి అనిపిస్తుంది. సముద్రం చూసిన ప్రతిసారి కూడా ఇక్కడ అంటే పర్టికులర్ మనకి ఈ ప్రాంతానికి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటంటే, 2000 సంవత్సరాలకు ముందు ఇదే ప్లేస్లో బౌద్ధులు ఉండేవారు. 2000 years బిఫోర్, అంటే మనం 2000 years బిఫోర్ ఇక్కడ బౌద్ధారామాలు వాటికి సాక్ష్యాలు. 2000 సంవత్సరాలు బిఫోర్. ఓకే, ఆ తర్వాత ఎందరో రాజులు పరిపాలించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్లేస్కి అంటే సముద్రం ఇలాంటి ప్లేస్కి అంతా కూడా తప్పకుండా విజిట్ చేసి ఉంటారు. అందరు చూసుంటారు సముద్రంకి వచ్చి. దాన్ని బట్టి మనకేం తోతుందంటే, ఎంత పెద్ద తోపైనా తొక్కైనా ఎవడో ఈ లోకంలో ఉండే క్వశ్చనే లేదు, ఒకరోజు పోవాల్సిందే. సో అలాగే మనం కూడా. సో అందువల్ల మనమే లేనప్పుడు మనకి ఈ బాధలు ఉన్నాయని చెప్పి బాధపడి జీవితాన్ని సుఖంగా బతకకుండా కష్టాలు పడి బాధలు పడి అలాంటి జీవితాన్ని పరమార్థం తెలుసుకోకుండా, ఓకే, జీవితాన్ని అనుభవించకుండా, కష్టాలకు ఎదురేదకుండా జీవితాలను కడతీర్చుకునే వాళ్ళు గమనించాలి. ఈ మధ్య కూడా నేను చాలా కష్టంగా, అంటే గుండె తట్టుకోలేకపోయింది. అలాంటి ఒక ఇన్సిడెంటు, ఒక తల్లి ఒక 4 ఏళ్ల అబ్బాయిని చంపేసింది. మళ్ళా భయంకరమైన ఇంటెలిజెంట్. ఏఐలో ఆమె పెద్ద ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. కానీ సొంత ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయినా తెలియలేదు అసలు. సో వాట్ హ్యాపెన్స్, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది, ఎక్కడున్నా ఒకటే కదా. బిడ్డ సంతోషంగా ఉండాలని తల్లి కోరుకుంటుంది. కోర్స్ కూడా చూసుంటాం, ప్రపంచంలోని స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ అంటారు. అటువంటి తల్లి ఇలాంటి వాటికి చేస్తే తల్లి జాతికి అది పెద్ద అవమానం, తీరని మచ్చ. ఎవరో ఒకరు అలా చేసినందుకు అందరూ అలా ఉండరు. సో తెలిసి అంటే అవి ఆ టాపిక్ వదిలేద్దాం, ఎందుకంటే అలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ లోకంలో. అలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అలా చేయకండి దయచేసి. ప్రియురాలు ప్రేమించలేదని చెప్పి చంపేయడం, మనకు దక్కంది వేరే వాళ్ళు దక్కకూడదని చెప్పి వాళ్ళని నాశనం చేయాలి, చంపేయాలి, ఇలాంటి హింసా ప్రవృత్తి బాగా పెరుగుతుంది సమాజంలో. అదేవిధంగా ఇంకా గమనించవలసింది ఏంటంటే, సినిమాలు ఏవైతే ఉంటాయో, సినిమాలు సోషల్ రిఫార్మేషన్కి ఒక అద్దం పడతాయి. సోషల్ రిఫార్మేషన్కి అంటే సంఘం అంటే సమాజాన్ని బాగుపరచడానికి సినిమాలు బాగా దోహదపడతాయి. మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడానికి, మంచి ప్రబుద్ధులు, మంచి బుద్ధులు, మంచి నేర్పించడానికి ఇవన్నీ కూడా సినిమాలు, మనకి పాత సినిమాలన్నీ కూడా చాలా ఉపయోగపడేవి. కాలక్రమేణా ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఏదో అలారో గిలారో ఏవైనా తీసుకోండి, ఎంత హై లెవెల్లో
హీరోయిజాన్ని హైప్ చేయడం, లేదంటే హింసని బాగా ప్రమోట్ చేయడం, ఎంత వెరైటీగా వీళ్ళని చంపడం, నరకడం, కొట్టడం, ఇవన్నీ ఏంటంటే అది ఎంత సినిమాలైనా యూత్ మీద బ్యాడ్ కంటెంట్ ప్రభావమే ఎక్కువ పడుతుంది. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కదా ధనుష్ది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. సినిమా పేరు ఏదైతే ఉంది, అందులో ఆ సినిమాలో ఏదైతే కంటెంట్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కాకుండా అందులో ఒక సాంగ్ ఉంటుంది, మాస్టర్ అని. ఆ సాంగ్ వల్ల ఆ సినిమా ఫేమస్ తప్ప అందులో కంటెంట్ ఎవడు పట్టించుకోలే. సో అట్లా చూసాం కదా, అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందంటే అలా ఉంది. ఓకే, సో ఎవరైతే ఒక రెస్పాన్సిబుల్ ప్లేసెస్లో ఉన్నారో, ఎవరైతే ఇలాంటి సినిమాలు తీయగలిగే స్థితిలో ఉన్నారో వాళ్ళ స్వలాభం అనేది ఉండాలి. కానీ దాంతోపాటు సమాజానికి ఒక మంచి మెసేజ్, ఒక కంటెంట్, హీరోల్ని బేస్ చేసుకొని సినిమాలు చేయకుండా స్టోరీని బేస్ చేసుకొని సినిమా చూసి సమాజంలో ఒక వాట్ ఏ మూవీ, దీనివల్ల మనం ఇది నేర్చుకోవచ్చు అనేది ఒకటి ఖచ్చితంగా తెలియజేసే విధంగా సినిమాలు తీయాలని అనుకున్నా. పిల్లల గురించి సినిమాలు వచ్చేది అస్సలు రావట్లేదు, లేడీస్ గురించి సినిమాలు వచ్చేది అది రావట్లేదు. అన్నీ కూడా ఎలా ఉందంటే ఒక విలన్ కంపల్సరీగా ఒక సినిమాలు ఉండాలి, ఆ విలన్ చంపేయాలి, అట్లా అయిపోయిన సినిమాలన్నీ. హీరోని బాగా ఒక లెవెల్, హీరో అంటే ఇంక అసలు హీరో మీద ఒక గీత కూడా పడకూడదు, అది హీరో అంటే కొట్టేస్తాడు. హీరో ఒక పెద్ద సైన్యం వచ్చినా కూడా ఏం చేయలేదు ఏది హీరోని. ఎందుకు అది అన్రియల్ కంటెంట్ అంతా వేస్ట్ కదా. సో ఓకే, అది అంటే జరుగుతున్న కరెంట్ అఫైర్సు, ప్రస్తుత సామాజిక కాలానికి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దాంట్లో ఏవైతే తప్పులు జరుగుతున్నాయో, మంచి జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం గమనించాలి. అవి ఏది మంచి ఏది చెడు అనేది మనం గ్రహించాలి, చెడును వదిలేళ్ళి మంచిని గ్రహించాలి. అది నా యొక్క ఉద్దేశం. ఈ సముద్రం చెప్తున్నా కదా, ఏది శాశ్వతం కాదు. ఈ సముద్రం మాత్రం ఇక్కడ ఉంటుంది, 100 సంవత్సరాలకు అయినా కూడా ఇక్కడ ఉంటుంది. సముద్రం ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, మనమే ఉండం. అటువంటప్పుడు మనం బతికే చాలా తక్కువ, బతికే కాలమే తక్కువ. దానికి తోడు ఈ యాక్సిడెంట్లు, బొక్క బోడి ఇవన్నీ ఉన్నాయి. మన తర్వాత రోగాలు, ఆ ఫాస్ట్ ఫుడ్లు తిని సగం, ఆ హాస్పిటల్స్, ఇవన్నీ సరిపోకుండా మనకి ఎక్స్ట్రాగా గొడవలు, చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇవన్నీ అవసరమా చెప్పండి? లైఫ్ బిందాస్గా ఉండండి బ్రో, దట్స్ ఆల్ నేను చెప్పేది. ఎవడో తోపు కాదు, ఎవడో తక్కువ కాదు. ఓకే, జీవిత పరమార్థం గ్రహించి ఎవడైనా ఎలాంటి వాడైనా బతకొచ్చు, ఎలాగైనా బతకొచ్చు ఈ జీవితంలో. ఎందుకంటే మనుషులు ఇంకా మంచి మిగిలి ఉంది. సో మంచి మనుషులు ఉన్నారు. సో మంచి సహవాసం చేయండి, చెడు సహవాసం చేయకండి. మంచి అలవాటు నేర్చుకోండి, చెడు సహవాసాలు నేర్చుకోకండి. ఓకే, చెడు ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది, కానీ దట్స్ నాట్ గుడ్ ఫర్ ద లైఫ్. తల్లిదండ్రులు ప్రేమించండి, బాధ్యతలు నెరవేర్చండి, పిల్లల్ని బాధ్యతగా పెంచండి, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించండి, మంచితనం నేర్పించండి, ప్రేమ పంచండి. సో అది మనం చేయాల్సిన బాధ్యత. ఓకే, మిగతాదంతా కూడా ఆ దేవుడే చూసుకుంటాడు. మనం చేయవలసింది చేస్తే మనకు రావాల్సింది వస్తుంది. అది భగవద్గీత కూడా మనకు చెప్పేది. ఓకే, మనం కర్మ ఫలమే మనకి ఎప్పుడు ఉంటుంది. సో ఆ కర్మ ఏదైతే మనం చేస్తామో అది కరెక్ట్గా చేయాలి, అంతే, వెరీ సింపుల్. తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. బట్ ఫర్దర్గా గ్రహించి వీలైనంత వరకు తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అది మన ఈరోజు ఈ బీచ్కి వచ్చి బీచ్ దృశ్యాలతో పాటు మీకు తెలియజేసే ఒక సందేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. నా వీడియో చూస్తుండండి. చూసారా, బాగుంది కదా, నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.